తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ ఫ్యూచర్ పిఎం అంటున్నారు టీవీకే నేతలు. ముఖ్యమంత్రిగా 100 రోజులు ముగిశాయి. దీంతో టీవీకే నాయకులు తమ నాయకుడు ఇక భావి భారత ప్రధానమంత్రి అని ప్రకటించేసుకుంటున్నారు. ఇదేదో నార్మల్ మీటింగ్లో చెప్పింది కాదు. బడ్జెట్ సెషన్ సందర్భంగా ఎవరో ఆర్డినరీ కార్యకర్తలకు కాదు ఇచ్చినటువంటి పిలుపు. ఏకంగా రాష్ట్ర హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అంటే విద్యాశాఖ మంత్రి శరత్ కుమార్ ప్రకటించారు. విజయ్ మా ముఖ్యమంత్రి వర్క్ ఎథిక్స్ చూస్తే ఆయన ఏఎం పిఎం అని ఏది పట్టించుకోడు, అందువల్ల భవిష్యత్తులో దేశ ప్రధాని విజయ్ అని ప్రకటించారు. మరో మంత్రి యదవ అర్జున అయితే 4 or 5 హిందీ స్పీకింగ్ స్టేట్స్ కలిసి ఎవరు ప్రధానమంత్రిని నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సదరన్ ఇండియాకు నష్టం జరుగుతోంది. అందులో తమిళనాడు పాపులేషన్ కంట్రోల్ చేసి ఎకనామిక్ గ్రోత్ను ముందు పెట్టి ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉన్న తమిళనాడు పొలిటికల్ రిప్రజెంటేషన్లో నష్టపోతోంది అంటూ సౌత్ ఇండియా నుంచి నాయకుడు కావాలి మా విజయ్, అందుకు అర్హుడు అంటూ ఆయన మాట్లాడారు. టీవీకే కార్యకర్తలు బహిరంగంగానే ఇప్పుడు పిఎం అంటున్నారు. అయితే ఇలా తమ నాయకుల్ని పిఎం అన్న కొత్త కాదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెట్టినప్పుడు మన నినాదాలు చూసాం. దేశ్ కి నేత కౌన్ హై అంటే కేసీఆర్ అని. కానీ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. ఎన్టీ రామారావు టైంలో కూడా భారతదేశం అనే పార్టీ పెడతారు అని కూడా చర్చలు జరిగాయి. అందువల్ల ప్రాంతీయ నాయకులకు జాతీయ ఆకాంక్షలు ఉండడం ఆశ్చర్యమేం కాదు. పశ్చిమ బెంగాల్లో ఓటమికి ముందు మమతా బెనర్జీ ఇండియా కూటమికి తామే నాయకురాలని దాదాపు ప్రకటించుకున్నారు. ఆమె పార్టీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీపై గొలిగిన ఇతర ఇండియా కూటమి నేతలు కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేసేందుకు మమతా బెనర్జీని ముందు పెట్టారు. కానీ బెంగాల్ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కింద పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆమె పార్టీ ఉనికి లేదు, మనగడ లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఇలాగే జాతీయ రాజకీయ ఆకాంక్షల్ని ప్రదర్శించారు. కొంత రిజల్ట్ కూడా వచ్చింది. పంజాబ్లో గెలిచారు. గుజరాత్, గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా కొంత ప్రభావం చూపగలిగారు. ముఖ్యంగా గుజరాత్లో అయితే సీట్లు కూడా తెచ్చుకున్నారు. కానీ ఆ వారణాసిలో పోటీ చేసి తాను ప్రధానమంత్రి పదవికి గురిపెట్టానన్న సంకేతాన్ని ఇచ్చారు నరేంద్ర మోడీ పైన పోటీ చేసి. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఢిల్లీలోనే ఓటమి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్లో గెలవకపోతే పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా తయారైంది. అందువల్ల ప్రాంతీయ పార్టీల నాయకులు ఇప్పటి వరకు జాతీయ రాజకీయ ఆకాంక్షల్ని చూపినా ఆచరణలో అది సఫలం కాలేదు. కొంతమంది ప్రయత్నించి విఫలమయ్యారు, కొంతమంది ప్రయత్నించక ముందే విఫలమయ్యారు. దీనికి కారణం ఏంటంటే సింపుల్ ఎలక్టోరల్ అరిథమెటిక్. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రధానమంత్రి పదవికి ముందుకు వస్తాడా లేదా తర్వాత సంగతి తమిళనాడు నుంచి. కానీ తమిళనాడులో ఇది మిత్రపక్షాల మధ్య పంచాయతీకి కారణమవుతుంది. టీవీకే నాయకులు విజయ్ ప్రైమ్ మినిస్టర్ అంటే కాంగ్రెస్ నాయకులు ఆగమేఘాల మీద కత్తులు, కటారాలు, గొడ్డలు పట్టుకొని ఆ వ్యాఖ్యల్ని ఖండించడానికి ముందుకు వస్తున్నారు. ఏకంగా మణికంఠ్ ఠాకూరే అన్నాడు, ఎలక్టోరల్ అర్థమెటిక్ తెలిసిన వారు ఎవరు ఇలా మాట్లాడరు అని. దేశంలో 543 సీట్స్ ఉన్నాయి. 272 లేనిది అధికారంలోకి రారు. పార్టీ నా కార్యకర్తలకు ఆనందం ఉంటే ఉండొచ్చు, ఫ్యాన్ క్లబ్లకు. ఇంకా టీవీకే నాయకులు మంత్రులయ్యాక, ఎమ్మెల్యేలు అయ్యాక కూడా తాము ఫ్యాన్ క్లబ్ మెంబర్స్గానే భావిస్తున్నారు. ఆ ఫ్యాన్ కల్చర్లోనే మునిగి తేలుతున్నారు. అందుకే తమ నాయకుడు పిఎం కావాలి, అవుతాడు అని అంటున్నారు అని కాంగ్రెస్ నాయకుడు మణికంఠ్ ఠాకూర్ నేరుగా తమ మిత్రపక్ష నాయకుల పైన ఓపెన్గానే అటాక్ చేశారు. ఎందుకంటే విజయ్ ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీ ఏం కావాలి. కాంగ్రెస్ పార్టీ అందుకే రాహుల్ గాంధీకి ఎక్కడి నుంచి పోటీ వచ్చినా అంగీకరించలేదు కనుక గతంలో మమతా బెనర్జీ విషయంలో ఇలాగే జాగ్రత్త పడ్డారు.
సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. అయితే ఈ ప్రచారం అంతా జరుగుతుంటే విజయ్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. అందువల్ల విజయ్ అనుమతి లేకుండా, విజయ్ ఆశీస్సులు లేకుండా ఈ ప్రచారం అంతా నాయకులు చెప్తుంటారా అనే క్వశ్చన్ ముందుకొస్తుంది. సాధారణంగా నాయకులు మాట్లాడరు, కింద వాళ్ళు మాట్లాడుతుంటారు. సో సాక్షాత్తు మంత్రులే మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా విజయ్ ప్రోత్సాహంతోనే వీరు మాట్లాడుతున్నారు. లేదంటే వారు మాట్లాడుతుంటే విజయ్ ఎంజాయ్ చేస్తున్నాడని మాత్రం అర్థం చేసుకోవచ్చు. కానీ విజయ్ మాత్రం వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే దాని టెస్టింగ్ వాటర్స్ అంటారు. ఉన్నదే పోయే ప్రమాదం ఉంటుంది. కేజ్రీవాల్ అనుభవం ఉంది, మమతా బెనర్జీ అనుభవం ఉంది. ముందుకు తొందరపడితే అసలుకి ఎసరొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా టీవీకేకే సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఆఖరికి అనేక పార్టీల మద్దతు అధికారులకు రాగలిగారు. రాష్ట్రంలోనే కన్సాలిడేట్ కాకముందు దేశంలో ఏకంగా ప్రధానమంత్రి పదవికి గురి పెట్టడం రాజకీయంగా ఉచిత చర్య అవుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అందుకే విజయ్ ఓవరాల్గా సైలెంట్గా ఉన్నారు. అందులో మిత్రపక్షాల నుంచి వచ్చేటువంటి పంచాయతీ అయితే సహజంగా తెలుసు కనుక. కానీ మరి విజయ్ ఇంటెన్షన్స్ లేవా, టీవీకి ఇంటెన్షన్స్ లేవా అంటే స్పష్టంగా కొన్ని సంకేతాలు కనబడుతున్నాయి. ఒక సంకేతం ఏంటంటే కాంగ్రెస్తో కలిసి తమిళనాడులో అధికారంలో ఉన్న దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమితో రాసి పూసి మాత్రం తిరగడం లేదు. ఆఖరికి కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానం అందినా కూడా విజయ్ పోలేదు. అందువల్ల విజయ్ కాంగ్రెస్ పార్టీతో కంప్లీట్గా ఐడెంటిఫై కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ ప్రతిపక్ష కూటమిలో పనిచేసేందుకు ఎక్కడా ఆసక్తి చూపడం లేదు, ఆరాటము చూపడం లేదు. ఆ రకంగా తన ఇండిపెండెంట్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ను ప్రిజర్వ్ చేసుకుంటున్నాడు.